నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండల కేంద్రంలో పాడి రైతులకు ఊరటనిచ్చే కార్యక్రమం జరిగింది. మండలంలోని పశు వైద్యశాల ఆవరణంలో స్థానిక ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ 101 మంది పాడి రైతులకు పశువుల గడ్డి కత్తిరించే మిషన్లు పంపిణీ చేశారు. పాడి రైతులకు ఎప్పుడూ లేని విధంగా సాయం అందిస్తుందని కూటమి ప్రభుత్వమేనని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు. ఇక పాడి పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని రైతులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బంగారుపాళ్యం మండల టీడీపీ అధ్యక్షులు ధరణి నాయుడు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్యాకెట్ పాలు నేను తాగను, ఎందుకంటే ఖచ్చితంగా దాన్ని కల్తీ. మనం ఖర్చు తగ్గించుకోవాలా, దానికి ఏం కావాలా టైం ప్రకారం వేసుకుంటే అదే మనం ఖర్చు తగ్గించుకుంటే అదే ఆదాయం పెరిగినట్టే. రేటు వస్తుందని చూడొద్దండి, మనం ఖర్చు తగ్గించుకోండి, ఆదాయం పెంచుకోండి. అది చేస్తే మనం బాగుంటాం. కానీ మనం వాడు చేసినట్టు వీడు చేసినామంటే మనకి ఏమి రాదు. వాటి మనకి ఏం దేశంలో రైతులకి, ముఖ్యంగా పాడి రైతులకి ఇప్పుడు కల్పిస్తున్న సౌకర్యాలు ఎప్పుడు జరిగిన దాఖలాలు కనపడలన్నా, ఎప్పుడు కూడా. ఎందుకంటే దాదాపుగా మన ఏడీ గారి నుంచి డీటెయిల్స్ తీసుకున్నాను, డీడీతో మాట్లాడాను. పాత ఆవుల హాస్పిటల్ మరమ్మతులు మొదలుకొని కూలిపోయినటువంటి పశువుల ఆసుపత్రులు కొత్త భవనాలు కట్టే వరకు, పొదుగు వాపు వ్యాధి నుంచి పశువులకు ఇన్సూరెన్స్ చేసేంత వరకు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నియోజకవర్గ ఇన్ఛార్జ్ చినిమిల్లి వెంకటరాయుడు ఆధ్వర్యంలో క్యాంప్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పెరిచెర్ల నరసింహారాజు, పట్టణ అధ్యక్షుడు గాదిరాజు రామరాజు, మండల అధ్యక్షుడు జల్లా కొండయ్యతో పాటుగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటిసారిగా పేదలకి ఆరోగ్యశ్రీ కానీ అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ అనేటువంటి పథకాల ద్వారా కోసం పాటుపడినటువంటి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నెరవేరాలంటే ఆయన స్వర్గస్థులైన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఏదైతే ఆయన ఆశించారో అవన్నీ జరగకపోవడం మూలంగా ఆయన ఆశించినటువంటి పథకాలన్నీ పక్కన పెట్టినటువంటి పరిస్థితుల్లో మరి ఆయన యొక్క ప్రవేశపెట్టినటువంటి పథకాలన్నీ సజీవంగా ఉండాలి అంటే ఖచ్చితంగా ఆ రోజున్నటువంటి ప్రముఖులు, మేధావులు, పెద్దల యొక్క సూచనల మేరకు తప్పని పరిస్థితుల్లో వైఎస్ఆర్ పార్టీ స్థాపించవలసిన అవసరం వచ్చింది కనుక అది జగన్మోహన్ రెడ్డి గారు. చిత్తూరు జిల్లా కుప్పంలో గ్యాస్ సిలిండర్లు సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని శ్వేత ద్వీప గ్యాస్ ఏజెన్సీ అధినేత అజిత్ తెలిపారు. కొంతమంది గ్యాస్ కొరత ఉందని అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రజలు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను ఆన్లైన్లో బుక్ చేస్తే 24 నుంచి 48 గంటల్లో డెలివరీ చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం ఆన్లైన్ బుకింగ్లో కొంత సాంకేతిక సమస్య ఉన్నప్పటికీ త్వరలో పరిష్కారం అవుతుందని తెలిపారు. నెంబర్ 9550984420. ఎన్నిసార్లు అడిగినావు నువ్వు? మొన్న ఇది ఇస్తానని చెప్తాను, మళ్ళీ మళ్ళీ బాబు బాబు అంటావు నువ్వు. మేము మనుషులేనా? ఇప్పుడు నేను బిల్ వేసేదని చెప్తాను కదా, ఏం కానీ వేస్తానంట. ఎన్నిసార్లు అక్కడ వచ్చి మళ్ళీ ఇక్కడ అంటే మళ్ళీ నాన్న జరుగుతున్న నేపథ్యంలో గ్యాస్ కొరత ఏర్పడిందని చెప్పి జనాలందరూ భయాందోళన చెందుతున్నారు. అటువంటి కొరత ఏమీ లేదు, భయాందోళన చెందవలసిన అవసరం ఏమీ లేదు. ప్రభుత్వం వారు గృహ వినియోగానికి కావాల్సిన గ్యాస్ అందుబాటులో ఉంచడానికి కమర్షియల్ గ్యాస్ ఫిల్లింగ్ మాత్రం స్టాప్ చేశారు తప్ప గృహ వినియోగానికి కావాల్సినంత గ్యాస్ సరిపడా మనకు సరఫరా అవుతూనే ఉంది. బుకింగ్ చేసిన ప్రతి ఒక్కరికి డెలివరీ చేయడం జరుగుతూ ఉంది. బుకింగ్ సిస్టమ్స్ మాత్రం కొంచెం దేశం మొత్తం ఒకేసారి బుకింగ్ చేయడం మొదలుపెట్టారు కాబట్టి
బుకింగ్ సిస్టమ్స్ అంత లోడ్ తీసుకోలేకుండా అప్పుడప్పుడు క్రాష్ అవ్వటం, స్లో అవ్వడం జరుగుతూ ఉంది. బట్ ఆన్ అండ్ ఆఫ్ మనకు నిన్న రాత్రి కూడా చాలామంది బుక్ చేయడం జరిగింది. ఈరోజు మార్నింగ్ ఇన్వాయిసింగ్ చేసి వాళ్ళందరికీ డెలివరీ ఇవ్వటం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి జనం ఎవరు ఎటువంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. మనకు సరఫరా. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం దిరుసుమర్లో నిర్వహించిన గ్రామ సభలో 375 మంది రైతులకు నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను ఎమ్మెల్యే పులపర్తి రామాంజనులు అందజేశారు. ఈ పాస్ పుస్తకాలు రాష్ట్ర రాజముద్ర, క్యూఆర్ కోడ్ వంటి హై సెక్యూరిటీ ఫీచర్లతో రూపొందించబడినవని తెలిపారు. ఇక వెబ్లాండ్ డేటాబేస్ ఆధారంగా ముద్రించిన ఈ పుస్తకాల్లో ఖచ్చితమైన భూ వివరాలు ఉంటాయని చెప్పారు. బ్యాంక్ రుణాల కోసం పాస్బుక్ సమర్పణ అవసరం లేకుండా వెబ్లాండ్ లోన్ ఛార్జ్ మాడ్యూల్ ద్వారా నేరుగా రుణాలు మంజూరవుతాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ గ్రామ రైతులు ఎవరికి ఇబ్బంది లేకుండా చేయాలనే ఆలోచనతోటి మన ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ గతంలో జరిగిన రీసర్వే తప్పులు, ఒప్పులు అన్నీ కూడా సవరించి పాస్బుక్ మీద రాజకీయ నాయకులు ఫోటోలు లేకుండా రాజముద్రలు వేసి పాస్బుక్లు ఇవ్వాలనే ఆలోచనతోటి ఈ ప్రభుత్వం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాస్బుక్ మీద రాజముద్రలు తప్పితే ఎవరి ఫోటో ఉండదు, రాజకీయ నాయకుల ఫోటోలు ఉండవు. గతంలో అయితే జగన్ గారి ఫోటో వేసుకున్నారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఫోటో కానీ. అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం గంగవరంలో 19వ శతాబ్దపు కవయత్రి స్వర్గీయ ఆతుకూరి మొల్ల ఆశయాలను ప్రతి మహిళ గుర్తు చేసుకుని స్మరించుకోవాలని రాష్ట్ర గిరిజన మహిళా మోర్చా కార్యదర్శి స్వప్నకుమారి, రాష్ట్ర మోర్చా కార్యదర్శి కుంజం సత్యనారాయణమ్మ, ఓబీసీ జనరల్ కార్యదర్శి సూరిశెట్టి సూర్యచంద్రం అన్నారు. కడప జిల్లాలో జన్మించిన మొల్ల సాధారణ జీవితం గడుపుతూ రామాయణాన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చిన గొప్ప మహిళగా గుర్తింపు పొందిందన్నారు. ఈ సందర్భంగా ఆమె జ్ఞాపకార్థం కుమ్మరి కులస్తులను సన్మానించారు. అక్కడ పోయమన్నాను. 15వ శతాబ్దం చివరి కాలంలో ఆ రోజుల్లో ఉన్న వ్యక్తి మొల్ల అనేది. ఆమె ఊరి పేరు ఆతుకూరు. ఆ రోజు ప్రతాపరుద్రుల కాలంలో ఆవిడ జీవించున్నారని ప్రతీక. ఇంకోటి ఏంటంటే ఆమె ఆ రోజుల్లోనే సంస్కృతం నేర్చుకొని 24,000 సంస్కృత పద్యాల్ని 671, 771 పద్యాలుగా చాలా సరళమైన భాషలో అందరికీ అర్థమయ్యేటట్టు తను ఆ రోజు కవిత్వం రాయడం జరిగింది. చదువుకునే తెలివితేటలు లేకపోయినప్పటికీ ఆమె మీలో ఎలాగైతే ఎదిగిందో అటువంటి స్ఫూర్తిలో మీరు కూడా నిలుచుకొని మీ పిల్లలను మీరంతా ముందుకెళ్తూ మీరు సమాజంలో ఒక గుర్తింపుగా ఉన్నటువంటి వ్యక్తులుగా ఉన్నారని వారి కుటుంబాలని తెలియజేస్తూ ఆమె గొప్పతనాన్ని కూడా వాళ్ళకి తెలియజేస్తూ ఈరోజు వారి పెద్దమ్మ గారికి మనము ఆ కుటుంబాలకి సాల్వతో సత్కరించి మన యొక్క స్వీట్ గుర్తును ఆమె జయంతి సందర్భంగా వాళ్ళకి. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం సత్యాలపాడు వద్ద రహదారి ప్రమాదకరంగా మారింది. తిరువూరు మధిర ప్రధాన రహదారిపై గత నెలలో మరమ్మతుల పేరిట చదును చేశారు. జడ్పీ హైస్కూల్ వద్ద ప్రధాన రహదారిపై మోకాళ్లలోతు గోతులు ఏర్పడ్డాయని, రాత్రి వేళల్లో భారీ వాహనాలు గోతుల్లో దిగబడడంతో నరకం అనుభవిస్తున్నారు వాహనదారులు. ఇక ఆర్ఎండ్బీ అధికారులు వెంటనే తగిన చర్యలు చేపట్టి ప్రమాదాల నివారణ కొరకు చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు. టీడీపీ పార్టీ ఆధ్వర్యంలో మల్లెమాంబ జయంతి ఉత్సవాలను తణుకులో ఘనంగా నిర్వహించారు. కుమ్మరి శాలివాహన సంఘ రాష్ట్ర నాయకులు
చుంచుల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో స్థానిక సొసైటీ రోడ్లోని మొల్లమాంబ విగ్రహానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో తహసీల్దార్ అశోక్ వర్మ, మున్సిపల్ డిఈ ఈశ్వరారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం పేదలకు వస్త్రదానం చేశారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. జోహార్ కవిత్రి రామాయణాన్ని తెలుగులో అనువదించి శ్రీరాముడికి అంకితం ఇచ్చిన మన మొల్లమాంబకి ఈ జయంత్యోత్సవాల సందర్భంగా ఆవిడికి మేము జోహార్లు అర్పిస్తూ ఈ జయంతి కార్యక్రమాలను నిర్వహిస్తూ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం మనకి ఈ శాలివాహన కుమ్మరులకి రాజకీయంగా చైతన్యం తీసుకొచ్చిన ఈ కూటమి ప్రభుత్వానికి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి, లోకేష్ బాబు గారికి మాకు అధికారికంగా మొల్ల జయంతి కార్యక్రమాన్ని ప్రభుత్వం అధికారికంగా వెల్లడించినందుకు ఈరోజు ఈ గవర్నమెంట్కి, ప్రభుత్వానికి మా శాలివాహన సోదరులు పశ్చిమ గోదావరి జిల్లా తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున, తెలుగుదేశం పార్టీలో ఉన్న శాలివాహన కుమ్మరుల తరఫున మేమందరం కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈ గవర్నమెంట్కి. మార్కాపురం జిల్లా కనిగిరి ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే, ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్యలపై అధికారులు, నాయకులతో కలిసి సమీక్ష నిర్వహించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు. అడిగిన క్వశ్చన్ సమాధానాలు వచ్చినా రాలేదు. పోయిన మీటింగ్ వచ్చారు కదా ఇక్కడ సర్వసంప్రదాయం. ఆ సమావేశంలో మీరు ఏదైనా క్వశ్చన్ అడిగారు, అడిగిన క్వశ్చన్ సమాధానాలు వచ్చినా రాలేదు. పోయిన మీటింగ్ వచ్చారు కదా ఇక్కడ సర్వసంప్రదాయం. ఆ సమావేశంలో మీరు ఏదైనా క్వశ్చన్ అడిగారు, అడిగిన క్వశ్చన్ సమాధానాలు వచ్చినా రాలేదు. పోయిన మీటింగ్ వచ్చారు కదా ఇక్కడ సర్వసంప్రదాయం. ఆ సమావేశంలో మీరు ఏదైనా క్వశ్చన్ అడిగారు, అడిగిన క్వశ్చన్ సమాధానాలు వచ్చినా రాలేదు. పోయిన మీటింగ్ వచ్చారు కదా ఇక్కడ సర్వసంప్రదాయం. ఆ సమావేశంలో మీరు ఏదైనా క్వశ్చన్ అడిగారు, అడిగిన క్వశ్చన్ సమాధానాలు వచ్చినా రాలేదు. ఏలూరు జిల్లాలో మార్చి 14న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు తెలిపారు. పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన ఉదయం 9 గంటలకు జెండా ఆవిష్కరణ అనంతరం భారీ బైక్ ర్యాలీ నిర్వహిస్తామని చెప్పారు. ర్యాలీ ఏలూరు జనసేన కార్యాలయం నుంచి పవర్పేట, ఆర్ఆర్పేట, ఫైర్ స్టేషన్ సెంటర్, పాత బస్టాండ్, మెయిన్ బజార్, గడియార స్తంభం మీదుగా మర్చెంట్ ఛాంబర్ హాల్ వరకు సాగుతుందని తెలిపారు. అనంతరం అక్కడ ఏలూరు, దెందులూరు నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నట్లుగా పేర్కొన్నారు. మిత్రులందరికీ నమస్కారం. రేపు మార్చి 14వ తారీఖు జనసేన పార్టీ ఆవిర్భావ సందర్భంగా ఉదయం 9 గంటలకి జనసేన పార్టీ ఏలూరు కార్యాలయం నుండి భారీ బైక్ ర్యాలీగా బయలుదేరి ఇక్కడ జెండా ఆవిష్కరణ చేసుకొని బైక్ ర్యాలీగా రమామహల్ మీదుగా, ఫైర్ స్టేషన్ మీదుగా, ఓవర్ బ్రిడ్జి, పాత బస్టాండ్, గడియార స్తంభం మీదుగా మర్చెంట్ ఛాంబర్ హాల్లో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క భారీ బైక్ ర్యాలీకి మరి ఏలూరు, దెందులూరు నియోజకవర్గాలు ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు, మెగా అభిమానులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా రేపు ఉదయం 9 గంటలకి పవర్పేటలో ఉన్నటువంటి జనసేన పార్టీ కార్యాలయం దగ్గరికి అందరినీ కూడా. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలో పేదల ఇళ్లు, భూములను పీఓటీ నిషేధిత జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ప్రభుత్వ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ
22A చట్టం కింద నిషేధిత జాబితాలో చేర్చిన పేదల భూములను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. అవసరమైతే పేదల తరపున సుప్రీంకోర్టు వరకు వెళ్లేందుకు సిద్ధమన్నారు. అనంతరం తహసీల్దార్ ఆంజనేయులకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. తర్వాత దాదాపు ఆయన నాకు తెలిసి ఇప్పుడు ఆలేరులో బీసీ కాలనీ 45 సంవత్సరాలు అవుతుంది, అంటే పట్టాలు ఇచ్చి సంతకాలు పెట్టండి. ఎందుకంటే మీరు మా ఇల్లు పోవద్దని వచ్చిన వాళ్ళు అందరూ కూడా సంతకాలు పెట్టండి. లీడర్లు కూడా చెప్తున్నారు, వచ్చిన వాళ్ళందరూ కూడా సంతకాలు పెట్టి వెళ్ళండి. తప్పకుండా మీ ఆస్తులు కాపాడే ప్రయత్నం మేము చేస్తామని చెప్పి మాట ఇస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజల్ని, మధ్యతరగతి ప్రజల్ని టార్గెట్ చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఈరోజు ఖండిస్తూ ఆలేరు పట్టణవాసులు, అదేవిధంగా ఆలేరు మండలానికి సంబంధించిన బాధితులు ఈరోజు ఆలేరు తహసీల్దార్ ఆఫీస్ ముందర ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ముఖ్యంగా 1908లో తీసుకొచ్చిన రిజిస్టర్ 22A యాక్ట్ ప్రకారం భూముల్ని గుర్తించి జాబితా తయారు చేసి పంపవలసిందిగా గత సంవత్సరం సెప్టెంబర్ 11వ తారీఖు నాడే CCLA ఒక ఆర్డర్ జిల్లా కలెక్టర్లకు జారీ చేస్తే జిల్లా కలెక్టర్లందరూ కూడా మరి తహసీల్దార్లకు 22A యాక్ట్ ప్రకారం జాబితా తయారు చేసి పంపవలసిందిగా ఆదేశాలు ఇచ్చినారు. బ్రేక్ తీసుకుందా? మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్, ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా? కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా? లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వెల్కమ్ బ్యాక్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో మార్చి 14 నుంచి ప్రారంభమయ్యే 10వ తరగతి కామన్ పరీక్షలకు 2 కేంద్రాల ఏర్పాటు పూర్తి చేస్తున్నట్లుగా ఎంఈఓ వీరస్వామి తెలిపారు. అశ్వాపురం జిల్లా పరిషత్ హైస్కూల్, మల్లెలమడుగు హైస్కూళ్లలో పరీక్షలు నిర్వహించబడతాయని, మొత్తం 199 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని చెప్పారు. పరీక్షలు సజావుగా జరిగేలాగా 2 డీఓలు, 2 సిఎస్సీలు, 14 మంది ఇన్విజిలేటర్లను నియమించామని తెలిపారు. ఇక మాస్ కాపీయింగ్ నివారించేందుకు పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు సెక్షన్ 144 అమలు చేసినట్లుగా వెల్లడించారు. ఎంఈఓ అశ్వాపురం. సో ఈ సంవత్సరం మార్చి 14 నుండి అంటే రేపటి నుంచి జరిగేటువంటి 10వ తరగతి పరీక్షలకు మండలంలో ఉన్నటువంటి ఎగ్జామ్ సెంటర్లో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. సో ఈ సంవత్సరం అశ్వాపురం మండలం నుండి మొత్తం 199 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. సో 199 మందిలో 2 సెంటర్లు, ఒకటి అశ్వాపురం హై స్కూలు, 2 మల్లెలమడుగు హై స్కూలు. అశ్వాపురం హై స్కూల్లో 89 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. అదేవిధంగా మల్లెలమడుగు హై స్కూల్లో 110 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. మొత్తం 199 మంది విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారు. సో ఈ 2 సెంటర్లకి 2 సిఎస్లను, 2 డీఓలని అపాయింట్ చేయడం జరిగింది. అదేవిధంగా మండలానికి ఒక అడిషనల్గా ఒక సిఎస్, ఒక డీఓ రిజర్వ్లో కూడా అపాయింట్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఒక్కొక్క సెంటర్కి 7 ఇన్విజిలేటర్స్ని ఇచ్చాము. ఇక్కడ 7, అక్కడ 7, 14 మంది ఇన్విజిలేటర్స్.
నా పేరు వీరస్వామి అండి. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పీజీ, పీహెచ్డీ స్కాలర్ల స్టైఫండ్ పెంచాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు 2 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. నేపథ్యంలో కొందరు విద్యార్థులు యూనివర్సిటీ క్యాంటీన్ పైకెక్కి పెట్రోల్ పోసుకు నిరసన తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం వెంటనే రంజాన్ పండుగ సందర్భంగా హైదరాబాద్ బాగ్ అమర్పేట డివిజన్లో కంటెస్టెంట్ కార్పొరేటర్ సెంబుల ఉషశ్రీ శ్రీకాంత్ ఆధ్వర్యంలో రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు, అమర్పేట కాంగ్రెస్ ఇన్ఛార్జ్ రోహిన్ రెడ్డి, ఖైరతాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు మోతా రోహిత్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక ప్రజలను కలుసుకుని వారికి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసి తోఫా ప్యాకెట్లను పంపిణీ చేశారు. ప్రజలు ఆనందంగా స్వీకరించి నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. अरे भाई वो भाई एक दे दो भाई नहीं दे दो बाबू तू टी-शर्ट पे డివిజన్లోని బడి మస్జిద్ లో రంజాన్ కిట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఇది మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు గారు మరియు అంబర్పేట్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయిన రోహిన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రోగ్రామ్ కి ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షుడు మోతా రోహిత్ గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. అలాగే ఇక్కడ మా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ పాలన వచ్చాక ముఖ్యమంత్రి వర్యులు అన్ని వర్గాలకి సమన్యాయం చేసే దిశగా ఆలోచిస్తూ ఈ రోజు రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరిమణులందరికీ కూడా ఈ రంజాన్ కిట్లను పంపిణీ చేయడం జరిగింది. కూడా గవర్నమెంట్ సాయం చేస్తున్నది కాబట్టి అందరూ కూడా భక్తి శ్రద్ధలతోటి ఈ రంజాన్ మాసాన్ని మంచిగా జరుపుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు అందరికి కూడా ఒక సందేశం రూపంగా అందరూ కూడా రంజాన్ గిఫ్ట్లు पंपनी చేయడం జరిగింది. हिंदू फेस्टिवल हो वो मुसलमान का फेस्टिवल हो क्रिश्चियन का फेस्टिवल हो सबको बराबर का हिस्सा बना रहे. हमारी सरकार सेकुलर सरकार है. सेकुलर में हिंदू मुस्लिम सिख ईसाई सब बराबर है. तो इसी वजह से ये किट्स देने का क्यों तो जिंदगी में सबसे बड़ा फेस्टिवल उनका रमजान है. ये रमजान में हर आदमी गरीब से लेके अमीर तक भी ये फेस्टिवल बनाते हैं. इसके वजह से सरकार जैसा महाकाली फेस्टिवल को दशहरे को जैसा हेल्प करते वैसी क्रिश्चियनों. అసెంబ్లీ ఎన్నికల వేళ తమిళనాడు రాజకీయాల్లో కీలక మలుపు చోటు చేసుకుంది. ఎన్నో ఏళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించిన మాజీ సీఎం జయలలిత నెచ్చెలి వికే శశికళ మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టారు. ఆమె తన నూతన రాజకీయ పార్టీ పేరును అధికారికంగా ప్రకటించారు. శశికళ తన పార్టీకి ఆల్ ఇండియా పురుచి తలైవార్ మక్కల్ మునేత్రా కళగమని పేరు పెట్టారు. అలాగే తన పార్టీ గుర్తుగా కొబ్బరి చెట్టును ఆమె ప్రకటించారు. ఏఐఎండిఎంకి వ్యవస్థాపకులు దివంగత ఎంజి రామచంద్రన్ స్మారకార్థం పురుచి
తలైవార్ అనే పదాన్ని పార్టీ పేరుతో చేర్చడం విశేషం. அனைத்திந்திய இணைத்துக் கொண்டுள்ளேன். அந்த கட்சியினுடைய பெயர் அனைத்திந்திய புரட்சித் தலைவர் மக்கள் முன்னேற்ற கழகம். இந்த கட்சிக்கு உள்ள சின்னம் அனைத்திந்திய புரட்சி தலைவர் மக்கள் முன்னேற்ற கழகம். அதற்கு ஒதுக்கப்பட்ட இந்த యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు తహసీల్దార్ కార్యాలయం ముందు పేదల ఇళ్లు, రైతుల భూములను పీఓటీ 22A నిషేధిత జాబితా నుంచి వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు చిరిగే శ్రీనివాస్, కామికారి కృష్ణ, గంగేష్, జహంగీర్ మరియు బాధితులు పాల్గొన్నారు. అనంతరం తహసీల్దార్కు తమ డిమాండ్లతో మెమోరాండం సమర్పించారు. ప్రజాపాలన అనుకుంటే మేము ఏమో అనుకుంటాం. ఇది ప్రజాపాలన. ప్రజల ఇల్లు కూల్చడమే ప్రజాపాలన. ఎమ్మెల్యే బీర్లా ఇలయ్య గారు సమాధానం చెప్పాలి. దీనికి నిషేధిత జాబితాను 10వ నెలలో తీసుకొచ్చింది నువ్వు కాదా? నువ్వు ప్రభుత్వంలో చీఫ్ విప్ ఉన్నావు కదా. ఇది నీ ఆధ్వర్యంలో నువ్వు చేసింది కాదా అని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఈ యొక్క జాబితాలో ఉన్న పేదలకు ఇబ్బంది కలగొద్దని వాళ్ళ దగ్గరికి పోయి మేము ఈ సమస్యను ప్రజాపోరాటం ద్వారా సాధిస్తామని చెప్పితే ఉటాముటిన కదిలొచ్చి నువ్వు ప్రెస్ మీట్ పెట్టినావు. ఏం చెప్పినావు? నీ ఇల్లు పోదు, సూది మనము మోపినంత భూమి కూడా పోదంటున్నావు. మేము కూడా అంటున్నాం భూమి ఏడికి పోదు, ఇల్లు ఏడికి పోదు. కానీ ఈ జీవో వల్ల ఇలా కట్టుకున్న ఇల్లు పేదలు రూపాయి పోగు చేసుకొని కలో గంజో తాగి ఇప్పుడు ఉపాసం ఉండి కట్టుకున్న ఇండ్లకు ఇవాళ నువ్వు 0 వాల్యూ తెచ్చినవా లేదా? ఈ యొక్క ఇల్లు కాగితాలు పట్టుకొని ఒక ఫైనాన్స్ ఓన్ దగ్గర పోయినా, ఈ ఇల్లు కాగితాలు పట్టుకొని బ్యాంక్ ఓన్ దగ్గర పోయినా. సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ పేదల ఇళ్లపై బుల్డోజర్లతో యుద్ధం చేస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మూసీ ప్రాజెక్టుకు డీపీఆర్ సిద్ధం చేశారా? చేస్తే ప్రజల ముందు పెట్టాలన్నారు. కనీసం డీపీఆర్ లేకుండా పేదల ఇళ్లు కోల్చడానికి ఎందుకు సిద్ధమయ్యారని ఆయన ప్రశ్నించారు. డబ్బులే లేవంటున్న సర్కార్ 1.50 లక్షల కోట్లతో మూసీ సుందరీకరణ అంటోందని, మూసీ ప్రాజెక్టు కోసం ఇప్పుడు 10,000 ఇళ్లు కూలగొడతామని ఆర్డర్ ఇచ్చారని హరీష్ రావు ధ్వజమెత్తారు. నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా, మూసీ నదికి డీపీఆర్ వచ్చిందా? ఇప్పుడు నీ ప్రాజెక్టుకు నువ్వు చేయబోతున్నటువంటి ప్రాజెక్టుకు డీపీఆర్ ప్రిపేర్ అయిందా? డీపీఆర్ ఉంటే పబ్లిక్ డొమైన్లో పెట్టు, ప్రజల ముందు పెట్టు. ఒకవేళ డీపీఆర్ ప్రిపేర్ కాకపోతే ఎందుకు నువ్వు పేదల ఇల్లు కూలుస్తున్నావు? ఎందుకు ఆ పేద మధ్యతరగతి ప్రజలకు నోటీసులు ఇచ్చి నిద్రలేని రాత్రులు ఎందుకు గడిపేలా చేస్తున్నావు? నేను అసెంబ్లీ డాక్యుమెంట్ మీ ముందు పెట్టబోతా ఉన్నా. ఇది మొన్న పోయిన అసెంబ్లీ సెషన్లో జనవరి 2026. ఇది దిస్ ఆన్సర్ ఈజ్ అప్రూవ్డ్ బై హానరబుల్ చీఫ్ మినిస్టర్ కింద చూడండి. ఈ సమాధానము ముఖ్యమంత్రి యొక్క సంతకంతో ఆమోదంతో ఆ శాసనసభలో పెట్టామని, ఇది శాసనసభలో ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి సమాధానం. క్వశ్చన్ నంబర్ 1363. ద డీటెయిల్స్ ఆఫ్ ద ప్రోగ్రెస్ అచీవ్డ్ రిగార్డింగ్ ద మూసీ రివైటలైజేషన్ ప్రాజెక్ట్. ఇందులో ఆన్సర్ ఏమంటారంటే, ద కన్సార్షియం విల్ స్టడీ, ప్లాన్, అనలైజ్, డిజైన్, prepare and submit the following DPR in 18 months from Usman Sagar to Gauravelli and Himayat Sagar to Bapu Ghat. హిమాయత్ సాగర్ టు బాపు ఘాట్ డిపిఆర్ ఇవ్వడానికి 18 నెలలు పడుతుంది అని ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఇచ్చిన సమాధానం. ఎప్పుడు ఇచ్చిన? మొన్న జనవరిలోని. ఇప్పుడు
నెల రోజుల కింద 2 నెలల కింద ప్రభుత్వం ఇచ్చిన సమాధానం. ఈ డిపిఆర్ రావడానికే ఇంకా 18 నెలలు పడుతుంది. డిపిఆర్ఏ రాకుండా పేదలకు ఎట్లా నోటీసులు ఇచ్చినావు? డిపిఆర్ రాకుండా ఇండ్లు ఎట్లా కూలగొడుతున్నావు? అసలు నీ డిపిఆర్లో ఏమున్నదో తెలియదు కదా. డిపిఆర్ ఏమనిస్తుంది ఏజెన్సీ? ఎంత బఫర్ ఉండాలి, ఎట్లా గాంధీ స్టాచ్యూ కట్టాలి, ఎంత దూరం ల్యాండ్ ఎక్వైర్ చేయాలి, అవన్నీ బేసిక్ థింగ్స్ ఎక్కడొస్తాయి? డిపిఆర్లో వస్తాయి. దెర్ ఈజ్ నో డిపిఆర్ ఎట్ ఆల్. డిపిఆర్ రావడానికే 18 నెలలు పడుతుంది అని అసెంబ్లీలో నువ్వే సమాధానం చెప్పినవు. డిపిఆర్ నువ్వు ఈ నంబర్ ఎట్లొచ్చింది? 10,017 ఇండ్లు కూలుస్తాము అనే నంబర్ ఎట్లొచ్చింది వితౌట్ డిపిఆర్? దీనికి సమాధానం చెప్పాలి. నీ డిపిఆర్ 18 నెలలకు వచ్చేది ఉంటే ఇప్పుడే ఆ పేదలకు ఎందుకు నోటీసులు ఇస్తున్నావు? ఎందుకు బుల్డోజర్లు పంపుతున్నావు? రోజు ఈ గత 1 నెల రోజుల నుంచి టీవీ చూస్తూ ఉంటే అక్కడ గల్ఫ్లో యుద్ధం జరుగుతూ ఉంది. ఇరాన్ గల్ఫ్ యుద్ధంలో అక్కడ రాకెట్లు పడతా ఉంటే, ఇండ్లు కూలిపోతూ ఉంటే మనకు బాధ అవుతూ ఉంది. ఆ యుద్ధంలో అక్కడ బాంబులతోని ఇండ్లు కూలిపోతూ ఉంటే ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమో బుల్డోజర్లు పెట్టి ఇండ్లు కూలుస్తూ ఉన్నాడు. హైడ్రా పేరిట, మూసీ పేరిట. ఏ యుద్ధం లేదు కానీ రేవంత్ రెడ్డి బుల్డోజర్లు ఇక్కడ పేదల ఇండ్లు కూలుస్తూ ఉన్నాయి. పేదల మీద రేవంత్ రెడ్డి బుల్డోజర్లతో యుద్ధం చేస్తూ ఉన్నాడు. ఇది 10 ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎవెన్ టీవీ తెలుగు. బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైం.